ఏడు గుర్రాల రథమెక్కి ఆకాశ వీధిలో వెలిగినావా, అంధకారాన్ని చీల్చి లోకానికి వెలుగిచ్చినావా. సూర్యనారాయణ జగదీశ్వర ప్రాణశక్తి నీ రూపమా, కాలచక్రం నీ అడుగుల జాడలేనా. ఉషస్సు చీరల మధ్య నుంచి పుణ్యకిరణం జన్మించిన వేళ, భూమి నుదిట తిలకంగా నీ తేజస్సు మెరిసిన వేళ, రోగాల చీకట్లు పారద్రోలే ఆరోగ్య దీపమై వెలిగేవా, ధర్మానికి దారి చూపే దివ్య సాక్షిగా నిలిచేవా. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తికి మనం చేసుకునేటువంటి పండుగ ఇది. భక్తిపరంగా మనం చేసుకునేటువంటి విధానములో శాస్త్ర ప్రకారము, సైన్స్ ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు సూర్యుడి యొక్క వెలుతురు మన శరీరానికి తగలడానికి కష్టమవుతుంది. కానీ ఇక్కడి నుంచి సూర్యుడి యొక్క రశ్మి మనకు తగలడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనం ఆయురారోగ్యాలతో ఉండడానికి సహకరిస్తుంది. అందుకనే ప్రత్యక్ష భగవానుడు అని ఆయన అంటాము. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆ సూర్యకాంతిలో మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ వచ్చేటువంటి విధముగా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఎటువంటి రోగాలు లేకుండా ఉండేందుకు వీలైనటువంటి ఈ పండుగని సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా మనం చేసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన సూరవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ సూర్య రథసప్తమికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ మాఘమాసం అంతా కూడా సూర్యుడి ఆరాధన జరుగుతుంది. అది మన దేవాలయంలో భక్తులందరూ యొక్క సహకారంతో జరుగుతున్నది. అందరూ కూడా దీని నుంచి ఆయుర ఆరోగ్యాలు పొందాలని, ఆ భగవానుడి మీద మనము భక్తి శ్రద్ధలు కనపరచాలని చెప్పేసి కోరుతున్నాము. జయ శ్రీమన్నారాయణ. ఏడు గుర్రాల రథమెక్కి ఆకాశ వీధిలో వెలిగినావా, అంధకారాన్ని చీల్చి లోకానికి వెలుగిచ్చినావా. సూర్యనారాయణ జగదీశ్వర ప్రాణశక్తి నీ రూపమా, కాలచక్రం నీ అడుగుల జాడలేనా. ఉషస్సు చీరల మధ్య నుంచి పుణ్యకిరణం జన్మించిన వేళ, భూమి నుదిట తిలకంగా నీ తేజస్సు మెరిసిన వేళ, రోగాల చీకట్లు పారద్రోలే ఆరోగ్య దీపమై వెలిగేవా, ధర్మానికి దారి చూపే దివ్య సాక్షిగా నిలిచేవా.
భగవానుడు సూర్యనారాయణమూర్తికి మనం చేసుకునేటువంటి పండుగ. ఇది భక్తిపరంగా మనం చేసుకునేటువంటి విధానములో శాస్త్ర ప్రకారము, సైన్స్ ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు సూర్యుడి యొక్క వెలుతురు మన శరీరానికి తగలడానికి కష్టమవుతుంది. కానీ ఇక్కడి నుంచి సూర్యుడి యొక్క రశ్మి మనకు తగలడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనం ఆయురారోగ్యాలతో ఉండడానికి సహకరిస్తుంది. అందుకనే ప్రత్యక్ష భగవానుడు అని ఆయన అంటాము. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆ సూర్యకాంతిలో మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ వచ్చేటువంటి విధముగా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఎటువంటి రోగాలు లేకుండా ఉండేందుకు వీలైనటువంటి ఈ పండుగని సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా మనం చేసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన సూరవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ సూర్య రథసప్తమికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ మాఘమాసం అంతా కూడా సూర్యుడి ఆరాధన జరుగుతుంది. అది మన దేవాలయంలో భక్తులందరూ యొక్క సహకారంతో జరుగుతున్నది. అందరూ కూడా దీని నుంచి ఆయుర ఆరోగ్యాలు పొందాలని, ఆ భగవానుడి మీద మనము భక్తి శ్రద్ధలు కనపరచాలని చెప్పేసి కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఏడు గుర్రాల రథమెక్కి ఆకాశ వీధిలో వెలిగినావా, అంధకారాన్ని చీల్చి లోకానికి వెలుగిచ్చినావా. సూర్యనారాయణ జగదీశ్వర ప్రాణశక్తి నీ రూపమా, కాలచక్రం నీ అడుగుల జాడలేనా. ఉషస్సు చీరల మధ్య నుంచి పుణ్యకిరణం జన్మించిన వేళ, భూమి నుదిట తిలకంగా నీ తేజస్సు మెరిసిన వేళ, రోగాల చీకట్లు పారద్రోలే ఆరోగ్య దీపమై వెలిగేవా, ధర్మానికి దారి చూపే దివ్య సాక్షిగా నిలిచేవా. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తికి మనం చేసుకునేటువంటి పండుగ. ఇది భక్తిపరంగా మనం చేసుకునేటువంటి విధానములో శాస్త్ర ప్రకారము, సైన్స్ ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు సూర్యుడి యొక్క వెలుతురు మన శరీరానికి తగలడానికి కష్టమవుతుంది. కానీ ఇక్కడి నుంచి సూర్యుడి యొక్క రశ్మి మనకు తగలడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి మనం ఆయురారోగ్యాలతో ఉండడానికి సహకరిస్తుంది. అందుకనే ప్రత్యక్ష భగవానుడు అని ఆయన అంటాము. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆ సూర్యకాంతిలో మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ వచ్చేటువంటి విధముగా ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనకి ఎటువంటి రోగాలు లేకుండా ఉండేందుకు వీలైనటువంటి ఈ పండుగని సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా మనం చేసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన సూరవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ సూర్య రథసప్తమికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ మాఘమాసం అంతా కూడా సూర్యుడి ఆరాధన జరుగుతుంది. అది మన దేవాలయంలో భక్తులందరూ యొక్క సహకారంతో జరుగుతున్నది. అందరూ కూడా దీని నుంచి ఆయుర ఆరోగ్యాలు పొందాలని, ఆ భగవానుడి మీద మనము భక్తి శ్రద్ధలు కనపరచాలని చెప్పేసి కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ.